హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ హోమ్ గార్డెనింగ్ వీడియో. సో ఈ వీడియోలో ఇక్కడ చిన్న ఏరియాలో ఉన్న చిన్న చిన్న చెట్లన్నీ ఇత్తులు ఇంట్లో ఉంటే అమ్మ అన్నీ వేసి రోజు కొంచెం నీళ్ళు పోస్తే కొన్ని చెట్లు అన్నీ వచ్చినాయి. సో డిఫరెంట్ చెట్లు ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్కటిగా నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఈ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది గ్రీన్ మిర్చి చెట్టు. కొన్ని పక్క ఉన్న చెట్లన్నీ గ్రీన్ మిర్చిదే. అయితే పూత వచ్చింది. నెక్స్ట్ ఇంకా కొన్ని చెట్లకైతే మిర్చి కూడా ఉంది చిన్నగా. వాటిని కూడా క్యాప్చర్ చేస్తాను. కనిపిస్తుంది కదా, ఇది కూడా గ్రీన్ మిర్చిదే పక్కనున్నవన్నీ. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ మిర్చి. కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది చెట్టు, పెరగలేదు. వీటికి ఏం వేయలేదు, ఓన్లీ రోజు నీళ్ళు పోస్తుంది అమ్మ, అంతే. నెక్స్ట్ వచ్చి స్ప్రింగ్ ఆనియన్, ఉల్లాకు. హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీ కూడా అవుతుంది ఇది. ఆనియన్ పెడితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ మొలకొచ్చిన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని భూమిలో పెడితే ఇది వచ్చేస్తుంది. ఒక్కటి పెడితే ఇంత వస్తుంది. కట్ చేసుకొని మనం వండుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది పుండి కూర. చిన్న ఉన్నాయి, ఇవి ఇంకా పెరగలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పెద్దది. దీనికి సైడ్స్లో కొంచెం ఇట్లా బంచ్ లాగా చిన్నగా ఉన్న వాటిల్లో ఇత్తులు ఉంటాయి. అవి చెట్టు పెట్టినప్పుడు పుండికూర చెట్లన్నీ వస్తాయి. ఇక్కడే ధనియాలు కొన్ని వచ్చినట్టుంది. ఆ చెట్టు చూసుకోలేదు, ఎండిపోయింది కూడా. సో చెట్టు ఎండిపోయింది, కొన్ని ఉన్నాయి. చచ్చిపోయింది చెట్టు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు టమాటో చెట్లు. బరువు అయిపోయింది అసలు. ఆ చిన్న చెట్టుకి బరువు ఉంది. చెట్టు మొత్తం వంగిపోతుంది. చిన్న కట్టె లాంటిది ఏదైనా సపోర్ట్ పెడతారో నీట్గా ఉంటాయి. ఇవన్నీ ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా చిన్న పండ్లు ఇవి. ఇది టమాటో ఫ్లవర్. ఆర్గానిక్గా ఇంట్లోనే ఇంటి దగ్గరే చిన్న ప్లేస్లో అయినా సరే పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు మనం కట్ చేసుకొని ఆ టేస్టే వేరు. మీలో ఎంతమంది వితౌట్ కెమికల్స్ ఉన్న ఫుడ్ తింటున్నారో ఇట్లా పండించుకొని, పాసిబిలిటీ ఉన్నంత వరకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక గ్రీన్ మిర్చి కనిపిస్తే క్యాప్చర్ చేస్తున్నాను. టొమాటో కూడా ఎప్పుడైనా ఇంట్లో పండిపోయిన టొమాటో ఉంటుంది కదా, దాని లోపల ఉన్న ఇత్తులన్నీ పెట్టి కొంచెం ఎండబెడితే కొన్ని రోజులు ఆ ఇత్తుల్ని తీసుకొచ్చి మట్టిలో వేసినప్పుడు వచ్చేస్తాయి. టమాటో చెట్టు కూడా వచ్చేస్తుంది ఈజీ. అది కూడా ట్రై చేసి చూడండి. ఈ తీగ మొత్తం వచ్చి చిక్కుడుకాయ చెట్టు. 1-2 చిక్కుడుకాయలు కూడా ఉన్నట్టున్నాయి. ఇది చిక్కుడుకాయ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చి చిన్న ఏరియాలో ధనియాలే వేస్తే కొత్తిమీర వచ్చింది. కనిపిస్తుంది కదా ఫ్రెష్ కొత్తిమీర.
ఇది మెంతుకూర కూడా సైడ్కి ఉన్నాయి. ఇది వచ్చి పుదీనా, మింట్ లీవ్స్, లైమ్ సోడాలు కొంచెం ఫ్లేవర్డ్ కోసం కొన్ని ఆకులు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది లైమ్ సోడా. ఈ పక్కన వచ్చింది మొత్తం మెంతుకూర. ఇప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, పెరగలేదు, అక్కడక్కడ దూరం ఉన్నాయి. సో ఇది మెంతుకూర. ఇది కొంచెం పెరిగిన తర్వాత పైన కొంచెం కట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఇట్లా బంచ్లో ఎక్కువ వస్తుంది, బలంగా పెరుగుతుంది అన్నమాట. పక్కన వచ్చి ఇవన్నీ పుండికూర, చిన్నగా ఉన్నాయి. పుండికూర చాలా చిన్నగా ఉన్నాయి. వీటికి కూడా అంతే, పైన కొంచెం తెంపితే ఇంకా పెద్దగా హైట్గా వచ్చి ఎక్కువ పుండికూర వస్తుంది. మర్చిపోకుండా వాటర్ వేస్తుండాలి, ఇవి చచ్చిపోతే లేకపోతే. అండ్ ఇక్కడ ఇది చెరుకు. చెరుకు గడలకి దానికి కన్ను అంటారు. అది ఉన్న వాటికి చూసి తొక్కి మట్టిలో తొక్కితే, మా నాన్న వీటిని మట్టిలో తొక్కి నీళ్ళు పోస్తే ఇంకా మేము కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత బయటకు వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇదే చెరుకు ఇంకా పెద్దగా ఈ చెరుకు మొలిసి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5-6 ఉండాలి. అండ్ మా గార్డెన్లో కొత్తగా యాడ్ అయిన చెట్టు ఒకటి, అది మ్యాంగో చెట్టు. ఇదే కనిపిస్తుంది కదా, అతికి పైనుంచి కొత్త లీవ్స్ కూడా వచ్చేసినాయి. సో ఫైనల్గా ఇవి మా గార్డెన్లో కొత్తగా యాడ్ అయిన చెట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.